హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజైతే మనం ఉల్లిపాయ పకోడీని అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఉల్లిపాయ పకోడీ అయితే మనకి కరకరలాడుతూ నోరూరుస్తూ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ముక్కలు కూడా ఈజీగా అయితే విరిగిపోతున్నాయి. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీ అందరికీ కూడా ఇప్పుడైతే చెప్తాను ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో. సో ముందుగా ఉల్లిపాయ పకోడీ తయారు చేసుకోవడానికి ఉల్లిపాయలు అన్నది పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని మనమైతే ఫ్రెష్ వాటర్లో కడుక్కొని అయితే ఫస్ట్ మనమైతే ఉల్లిపాయలని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో ముందు పాటు అంతా ఈ విధంగా ఉల్లిపాయలు అన్నీ కూడా తీసుకోండి. ఇక్కడ మేము ఉల్లిపాయలు అన్నది 6 ఉల్లిపాయలు అన్నది తీసుకుంటున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అన్నిటిని కూడా మనం కావాలన్నా మన చేతితో స్మాష్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఉల్లిపాయలు అన్నీ కూడా సన్నగా వచ్చేంత వరకు స్మాష్ చేయాలి. సో సన్నగా వచ్చేసాయి కాబట్టి ఉల్లిపాయలు అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇలా ఎందుకు చేయాలనుకుంటారు కదా, ఇలా చేస్తే మనం పకోడీ వేసేటప్పుడు ఉల్లిపాయ అన్నది మనకి బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అనేది మధ్యలో కోసైతే మనం ఇప్పుడు వేసుకోవాలి. సో ఈ విధంగా మేమైతే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాము. సో మధ్యలో కోసైతే దాంట్లోకి అయితే వేసేసుకోవాలి ఆ గిన్నెలోకి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, అలాగే కొద్దిగా కరివేపాకు అయితే తీసుకొని అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. సో కరివేపాకు వేస్తాం, శనగపిండి వేసేసాము, అలాగే మనం బియ్యం పిండి కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం అన్నది మేము 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నూనె వేసుకొని అయితే దీన్ని మొత్తం కలిసేటట్టుగా అయితే బాగా కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, దీన్ని అంతా కూడా మొత్తం కలాలి. ఉప్పు కారం అవన్నీ కూడా దీన్ని అయితే కలిసిన తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఉల్లిపాయలోకి ఆల్రెడీ నీళ్ళు అనేది యాడ్ చేసి ఉంటుంది. సో అందుకే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు కలుపుతుంటే కలర్ అనేది మారిపోతుంది. సో ఇది పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సో డీప్ ఫ్రైకి సరిపడంత నూనె అన్నది తీసుకొని ఈ నూనెను మనం వేడైపోయిన తర్వాత ఈ కలుపుకున్న పకోడీ మిశ్రమం అంతా కూడా నూనెలోకి అయితే వేసుకొని దీన్ని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం నూనెలోకి వేసుకున్నాము. సో ఇదైతే మనకి ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం నార్మల్గా అయితే కదుపుదాం. సో మనకైతే ఇది గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు జల్లి గంటలోకి అయితే తీసేసుకుందాం. సో మీరైతే ఈ ఉల్లిపాయ పకోడీని పర్ఫెక్ట్గా అయితే ఫ్రై చేయండి. అప్పుడే ఇది మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో నేను ఈ విధంగా జల్లి గంటలోకి టేస్టీ నోరూరించి ఉల్లిపాయ పకోడీని అంతా కూడా నేనైతే తీసేసుకుంటున్నాను. సో చూసారు కదా, జల్లిగంటలో ఉన్నప్పుడే నాకైతే తినాలనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. సో ఈ వేడి ఉల్లిపాయ పకోడీని ప్లేట్లో వేసిన తర్వాత రెండో వాయి అయితే మనం వేసేసుకుందాం ఇప్పుడు. సో చూసారు కదా, ఈ రెండో వాయి కూడా మనం అయితే పర్ఫెక్ట్గా మొత్తం కూడా బాగా అయితే ఫ్రై అయ్యేటట్టుగా అయితే మొత్తం కాల్చుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, పచ్చిమిరపకాయ అన్నది మనం తింటుంటప్పుడు ఏమించి కారంగా ఉంటుందని. ఈ నూనెలోనైతే మనకి బాగా ఫ్రై అయిపోతే ఆ కారం ఏటి ఉండకుండా చాలా బాగుంటుంది. సో మీరు అందరూ కూడా ఈ విధంగా తయారు చేయండి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కాబట్టి నేను ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. సో మీరు తీసేయండి. ఈ విధంగా మనమైతే సర్వింగ్ ప్లేట్లోకి మనకి నచ్చినంత తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా నేనైతే మొత్తం కూడా తయారు చేసుకున్నాను. సో ఈ నోరూరించి ఉల్లిపాయ పకోడీ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది చూస్తున్నారు కదా, మనం ఇలాగ అనగానే కరకరలాడుతూ అయితే ఇరిగిపోతుంది. సో మళ్ళీ ఇంకో వ్లాగ్లోనూ కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.